మేడ్చల్ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్ సూచించారు. జనసురక్ష కార్యక్రమంలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మేడ్చల్ మున్సిపాలిటీ సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలపై స్వయం సహాయక బృందాల మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ పీఎం సురక్ష బీమా, జీవన్ జ్యోతి బీమా, అటల్ పెన్షన్ యోజనతో వ్యక్తి కుటుంబానికి ఆర్థిక చేయూత అందుతుందన్నారు. బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ హెడ్ రజనీకాంతరావు, డిప్యూటీ రీజనల్ హెడ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ ప్రధానమంత్రి జనధన్ సురక్ష యోజన, ప్రతిమా బీమా యోజనల గురించి ఇవాళ మేడ్చల్ మండల మున్సిపల్ ఆఫీస్లో మనం ఈ కార్యక్రమం నిర్వహించాము. సాచురేషన్ డ్రైవ్ అనమాట ఇది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా కస్టమర్కి అవేర్నెస్ కలిగించటము, వాళ్ళ చేత అకౌంట్స్ ఓపెన్ చేయించటము, తర్వాత కొంత సమయం అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అకౌంట్స్లోకి మీ యొక్క ఆధార్ చేంజెస్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ రీకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందండి. మొన్న ఈ మధ్య మీరు కూడా చూసుంటారు, మోడీ గారు కూడా మీటింగ్లో అందరినీ రీకేవైసీ చేయించుకోమని చెప్పారు. సో అట్లానే రీకేవైసీ కాకుండా కస్టమర్స్కి చాలా ఈ మన మెసేజ్లు వస్తూ ఉంటాయి. దానివల్ల చాలామంది మోసపోతున్నారు. అటువంటి మోసాలు బారిన పడకుండా ఉండటం కోసమని ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఆర్బీఐ బ్యాంకులు అన్నీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాయి. కానీ స్టిల్ ఇంకా ఎక్కడో కొంత లోపం ఉంది. అది పూర్తి చేయడం కోసం ఇటువంటి శిబిరాలు చాలా సహాయం చేస్తాయి. సో ఇది మొత్తం కూడా దేశంలో ఇప్పటికే దాదాపుగా ఈ జనసురక్ష యోజన పథకాల్లో 83 కోట్ల మంది ఆల్రెడీ నమోదై ఉన్నారండి. ఇప్పుడు దేశమంతటా కూడా 2.7 లక్షల గ్రామ పంచాయతీల్లో ఈ మీటింగ్లు జరుగుతున్న శిబిరాలు జరుగుతున్నాయి. అట్లానే యూనియన్ బ్యాంక్ తెలంగాణలో 2000 శిబిరాల్లో జరుగుతుంది. ఆ భాగంగా ఇక్కడ మేడ్చల్లో ఇవాళ మేము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాగుట్ట రీజన్ వాళ్ళం శిబిరం కండక్ట్ చేసామండి. ఇక్కడ మా వాళ్ళు కూర్చొని వేరియస్ పథకాల కింద నమోదు చేసుకోవడానికి మా స్టాఫ్ వచ్చి కూర్చొని ఉన్నారు. వాళ్ళు నమోదు చేసుకుంటారు. అట్లానే ఇంకేదన్నా సమాచారం కావాలన్నా కానీ అవన్నీ ఇవ్వడానికి కూడా మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఆ పథకాల వల్ల లాభాలు ఏంటి సార్? దీంట్లో ఏంటంటేనండి, సురక్ష అనేది రక్షణ కవచం. దానికి చిన్నపాటి పైసలు ఖర్చు పెట్టి మ్యాక్సిమం లబ్ధి పొందాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇదండి. దాని భాగంలో ఏంటంటే పిఎంజేజే బీమా ఉందనుకోండి, జీవన్ జ్యోతి బీమా యోజన అని ఉంటుంది. 436 రూపాయలు 18 నుంచి 50 ఏళ్ళ లోపు వయసు ఉన్న వాళ్ళకి ఇస్తారు. సో 55 ఏళ్ళకి పాలసీ కంప్లీట్ అయిపోతుంది. ఏ మరణం అన్నా చెందినప్పుడు కుటుంబం ఏదైతుందో దారిన పడకుండా 2 లక్షల రూపాయలు అందిస్తారనమాట. అట్లానే సురక్ష బీమా యోజన ఉంది, పిఎంఎస్బీవై అంటాము. దాంట్లో ఏంటంటే మీరు 20 రూపాయలు కడితే సంవత్సరానికి ప్రీమియము, ప్రమాదవశాత్తు ఏదైనా మరణం జరిగినా అంగవైకల్యం, పూర్తి అంగవైకల్యం అయినా కానీ 2 లక్షల రూపాయలు అందిస్తారండి కుటుంబానికి. అదే కనుక అర్ధ అంగవైకల్యం అయితే 1 లక్ష రూపాయలు చెల్లిస్తారు. అట్లనే ఏపీవై ఉంది, అటల్ పెన్షన్ యోజన అని ఉంది. దాంట్లో ఏంటంటే మీకు 40 ఏళ్ల లోపల వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తామండి. అంటే మంత్లీ పెన్షన్ కావాల్సి ఉంటుంది. 60 ఏళ్ళు దాటిన తర్వాత పని చేయలేము, ఆ రోజున కొంత సురక్ష కావాల్సి ఉంటుంది, పెన్షన్ కావాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలో 42 రూపాయల నుంచి 210 రూపాయల దాకా పే చేసిన వాళ్ళకి 42 రూపాయలు పే చేశారనుకోండి, 1000 రూపాయలు పర్ మంత్ వస్తుంది 60 ఏళ్ల తర్వాత పెన్షన్. అట్లనే 210 రూపాయలు చేస్తే 5000 రూపాయలు పర్ మంత్ వస్తుంది. సో ఆ స్లాబ్స్ ఉన్నాయి. అందరూ కూడా మేము అదే చెప్తున్నాం అందరికీ, దాంట్లో నమోదు చేసుకొని లబ్ధి పొందండి. ఇది గవర్నమెంట్ ఇస్తున్నది కాబట్టి ఇంత తక్కువ ప్రీమియంకి ఎక్కడా దొరకదు మీకు ఇన్సూరెన్స్.